45 రోజుల అరాచకం అది. 45 రోజుల నరకం అది. చేసిన అరాచకానికి, చూపించిన నరకానికి వాళ్లకు నజరానాలిచ్చి సత్కరించింది మన ఘనమైన సర్కార్. అదే మన శాసనసభ గురించి చెప్పుకుంటున్న కథే ఇది. పేరుకు బడ్జెట్ సెషన్. సంవత్సరానికి కావలసిన జమా ఖర్చుల్ని పద్ధతిగా చర్చించుకుని ఆలోచనలు చేయాల్సిన వాళ్ళంతా వాటిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం రెండే విషయాల మీద సభను పూర్తిగా స్తంభింపచేసేశారు. ఒకటి తెలంగాణ సమస్య అయితే రెండోది వైఎస్ జమానాలో చేసిన భూ పంపకాలు. క్లియర్ కట్గా ఇక్కడ 1,20,000 ఎకరాలు దగ్గర 1,20,000 ఎకరాల పైన ఎస్సీజెడ్లు కానీ మీరు రియల్ ఎస్టేట్కి కానీ మీరు దారాదత్తం చేశారు. ఈరోజు అవినీతి జరిగింది. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేశారని చాలా స్పష్టంగా చెప్పాం. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా మీకు అన్ని ఇచ్చాం. రచ్చ చేసిన తర్వాత ఇక ఆ రొచ్చులో బడ్జెట్ డిమాండ్ల మీద చర్చలేం జరుగుతాయి. అన్ని బిల్లులు గిలటన్ చేసి పారేశారు. చివరి రోజున కూడా అప్రోప్రియేషన్ బిల్లు మీద చర్చించాలా లేక భూ పంపకాల మీద చర్చ జరగాలా అన్న విషయంలో ఎడతెగని వాదనలు. ఏదైనా విషయం గురించి చర్చించాలా లేదా అనే విషయం మీద చర్చల పేరుతో గంటలకు గంటలు తిట్టుకోవడం మన దేశంలోనే బహుశా జరుగుతుందేమో. ఇంతటి ఘనమైన సభలో మన గౌరవ శాసనసభ్యులు చేసిన విన్యాసాలకు పారితోషికాలు ఇవ్వాల్సిందేగా. దాదాపు 3.5 కోట్లు ఇందుకోసం కేటాయించేశారు. ఒక ఐఫోన్ పర్సనల్ కంప్యూటర్, ఇంకో సోనీ వయో ల్యాప్టాప్, హెచ్పి ప్రింటర్, ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు సమర్పించుకున్న స్ట్రాలీ బ్యాగ్, ఆర్టీసీ వారి సౌజన్యంతో శాంసనైట్ స్ట్రాలీ, భారీ పరిశ్రమల చలువతో టైటన్ వాచీలు, గిరిజన సంక్షేమ శాఖ వారి అటవీ ఉత్పత్తులు, ఇలా చాంతాడంత జాబితా. ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇస్తున్న జీతభత్యాల్ని ఒకేసారి రెట్టింపు చేసి పారేశారు. 40,000 ఉన్న ఓ ఎమ్మెల్యే ఎమాల్యుమెంట్స్ ఒక్కసారిగా 95,000కు పెరిగిపోయింది. ఇక ప్రతి ఎమ్మెల్యేకి ఫ్రీ రైల్వే పాసు. ఇంతకు ముందు అది 30,000 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు ఇక 70,000 కిలోమీటర్లకు పెంచేశారు. ఇది మన ఘనమైన ఎమ్మెల్యేలకు సర్కారీ నజరానా. నిమిషానికి 8,000 రూపాయలు ఖర్చయిపోయే ఈ సభలో గత 45 రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే జుగుప్స మిగులుతుంది. ఉచితానుచితాలు మర్చిపోయి వీధి రౌడీల్లా చేసిన వీరంగాలు అన్నీ ఇన్ని కావు. గవర్నర్ కుర్చీ లాగిపారేసి ఆయన ప్రసంగ ప్రతులను చించేసిన అద్భుతమైన దృశ్యాలన్నీ ఈ మయసభలోనే ఆవిష్కృతమయ్యాయి. Over 5 lakh hectares of degraded forest, my government has completed major media education, wealth sector modernization program, hydroelectric schemes at Polavaram, Domaguru, etc. My government has covered 91 lakhs of tourism. An amount of this insertion is over 900 crores of rural development, etc. Verify for them. My government is determined to reduce the cost of cultivation by replacing backward regional council fund with the objectives commission. Rural roads, my government is an aim to improve the quality of life of rural women, and the state power utilities continue to provide 7 hours of reliable power, including my government has now augmented the primary and secondary education. Tourism hub has helped especially tribal. It has helped us to strengthen infrastructure. While we are proud about our achievement, government is my government has made concerted efforts. అయ్యో, ఇలా రౌడీల్లా వ్యవహరిస్తున్నారే, ఇటువంటి సభలో నేనున్నందుకు బాధపడుతున్నానంటూ జయప్రకాష్ నారాయణ ఇబ్బంది పడిపోతే ఆయన్ని చేతులతోనూ చెప్పులతోనూ సత్కరించిన సన్నివేశాలు ఈ ఘనమైన సభా ప్రాంగణంలోనే కనిపించాయి. అయిందేదో అయిపోయిందిలే అంటూ ఈ బ్యాడ్ మెమరీస్ నుంచి బయటపడే టైంకి వైఎస్ వివేకానంద రెడ్డి తన పేరుకు ముందు ఆ అనే అక్షరం తగిలించి ప్రత్యర్థి ఎమ్మెల్యే మీద తెగబడిపోయిన దౌర్భాగ్యపు దృశ్యాలు కూడా ఈ సభలోనే సాక్షాత్కరించాయి. నైతిక విలువలు, మౌలిక నియమాలు అన్నీ పూర్తిగా గాలికి వదిలేసి ఎవరి ఎజెండాతో, ఎవరి జెండాతో వాళ్ళు ఒకరి మీద ఇంకొకరు తెగబడ్డ తీరుతెన్నులకు చివరి రోజున సర్కారు వారు సంతసించి నజరానాలతో సత్కరించిన తీరు ఇంకా ఇంకా భేష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మా సభా గౌరవానికి భంగం కలిగించారంటూ హక్కుల నోటీసులు కూడా జారీ చేసేస్తారు. మనకెందుకులే. అయితే అంతా బ్యాడే అని చెప్పడానికి వీల్లేదు. చివరి రోజున చివరి 1-2 గంటలు
భూపందారాలకు సంబంధించిన చర్చ మాత్రం అద్భుతం. ముఖ్యంగా జేపీ చేసిన ప్రసంగం. ప్రభుత్వం ఓఎన్జీసీ పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తులతో ప్రజలకి అన్ని దాచిపెట్టి అబద్ధాలాడి, ఏ ప్రభుత్వం కూడా, నియంత్రణ ప్రభుత్వాలు కూడా, రాచరికాలు కూడా అబద్ధాలు ఆడవు అధ్యక్ష. కొంత మెజెస్టీ ఉన్నది ప్రభుత్వానికి. చచ్చ మన అబద్ధం అంటాం ప్రభుత్వంగా ఉండి అని చెప్పిన ఆత్మగౌరవం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి. దుర్మార్గుల ప్రభుత్వాలు కూడా అలా చేయలేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలాడి ఓఎన్జీసీ పేరుతో మీరు సంతకాలు పెట్టేస్తారా? ఏఐపీలకి సొంత భవనాలకి విల్లాల కోసం సామాన్యుల దగ్గర భూమి తీసుకుని అధ్యక్ష, అక్కడ సామాన్యులు భూమి పోయిన వాళ్ళు ఇప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తున్న దగ్గర రోజు వస్తున్నారు అధ్యక్ష. భూమి తీసుకుని కారు చౌకగా కోట్ల రూపాయల విలువగా దాన్ని మార్చేసి విఐపీలకు మనం ఇచ్చుకున్నాం అధ్యక్ష. భూమి పోయిన వాళ్ళకి గుండె కోత ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు అధ్యక్ష. దానివల్ల పరిశ్రమలు వచ్చినా కూడా దానివల్ల ఉపాధి కాదు అధ్యక్ష. భూమి పోయిన వాళ్ళు సంతోషించే పరిస్థితులు ఉండాలి అధ్యక్ష. ఇండిపెండెంట్ అథారిటీని పెట్టండి. భూమి పోయిన వాళ్ళకి దానిలో సగం వాటా అభివృద్ధి చెందిన భూమి వచ్చేట్టుగా ఏర్పాటు చేయండి అధ్యక్ష. ఇక చంద్రబాబు భూపందారాల్లో అవకతవకలు జరిగాయని ఆధారాల గురించి ప్రశ్నిస్తున్న సీఎంని ఉద్దేశిస్తూ చెప్పిన 4 ముక్కలు బేష్. అక్టోబర్ 4, 2006 వాళ్ళు ఒక లెటర్ రాశారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఐఏసీ అబ్జెక్ట్ చేశాడు. ఆ రోజు చెప్పాడు, ఇది కానీ జరిగితే మనకు చాలా నష్టం వస్తుంది, 11% మన వాటా పోతుందని చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరిగా రహిజా సంస్థ మళ్ళీ ఏపీఐఏసీ మేనేజర్కి అక్టోబర్ 18 ఇంకొక లెటర్ రాశారు. ఇవన్నీ అయిన తర్వాత అధ్యక్ష, ఎవరైతే ఆ బోర్డు మీటింగ్లో ఉండి ఆనాటి నామినేట్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి అక్కడ ఉండి మొత్తం మేము చర్చించాం, ఇది పర్వాలేదని ఆయన యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని, కమ్యూనికేషన్ గ్యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాధనానికి 500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దానికోసం బాధ్యతలను ఫిక్స్ చేయండి, యాక్షన్ తీసుకోండి. తప్పు చేసిన వాళ్ళపైన పరమగా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారు అధ్యక్ష. మౌనంగా వింటూని సీఎం ఈ చర్చకు ముగింపు పలికారు. చంద్రబాబు జమానాలోని రహీజాతో పాటు ఆయన కేటాయించిన భూముల చిట్టా విప్పడం కూడా ఇంకో పార్శ్వాన్ని చూపించింది. 113, 114 ఎస్సీజెడ్లు ఉంటే ఒక 73 నోటిఫై అయినట్టున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడొస్తూ ఉందంటే, ల్యాండ్ అలాట్మెంట్లో సక్రంగా చేయటం లేదు, ల్యాండ్ అలాట్మెంట్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ల్యాండ్ అలాట్మెంట్ ఇండిస్క్రీట్గా ఇస్తున్నారు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు, ల్యాండ్ అలాట్మెంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇది అలిగేషన్స్ ముఖ్యంగా ఉండేది. ఇది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద అలిగేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ సమస్య వస్తుందంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ట్రాన్స్పరెంట్గా ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఇంత ల్యాండ్ పలానా ఇండస్ట్రీకి ఇవ్వాలని మనకు పాలసీ లేదు. ఇక్కడ మనకు సమస్య వస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా సెటరైట్ చేయాలనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చినప్పుడు క్యాన్సిల్ చేసే ఆప్షన్ కానీ క్లాజ్ కానీ స్పష్టంగా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఏదైతే వారి కమిట్మెంట్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇన్ని కడతాము ఇంత సమయంలో అనేది వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. వారికి ఇంకా కొంచెం సమయం ఉందనుకుంటా ఫైనల్ నోటీస్ ఇచ్చేదానికి. ఏపీఐఐసి నుంచి ఐ థింక్ 3 నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం అగ్రిమెంట్ ఎంటర్ అయినారు కాబట్టి ఒక నోటీస్ ఇచ్చారు వారి క్యాన్సిలేషన్కి. ఇది దానికి ఉన్న పరిస్థితి.